అవతల వాళ్ళ బాధని కరుణతో అర్థం చేసుకునే మనసు లేని మనుషులు. మీ కోరిక నెరవేరుస్తానని మాటిచ్చాను కదా, అయినా ప్రయత్నించాను అనగానే రియాక్ట్ అవుతావెందుకు? ఎందుకే నమ్మడం లేదు? నా ప్రయత్నాలకి మీ మేనత్ అనే శనిగ్రహం ఉంది చూడు, ఆవిడ అడ్డుపడుతుంది. మన జీవితాలకి వక్రగ్రహం అంటూ ఉందంటే అది మీ మేనత్ ఒక్కటే. అడ్డుపుల్లలు వేయడంలో ఎక్స్పర్ట్, మనుషుల్ని తన వైపు మార్చుకునే ఇంటెలిజెంట్. అసలు ఈ ఉపోద్ఘాతం అంతా నాకెందుకు? మాట్లాడే ప్రయత్నం చేశానని క్లియర్ గా చెప్పాను కదా. ప్రయత్నం అంటే దూరం నుంచి కాదు, దగ్గరగా వెళ్ళాను, మాట కలిపాను. చూడు, మాట మర్చిపోయే తత్వం నాకు లేదు. మీకు మాట ఇచ్చిన తర్వాత నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడతాను. మీకోసం నా ఆత్మ గౌరవాన్ని చంపుకుంటాను. మీకు మీ నాన్నని అప్పగించే వరకు నేను విసిగిపోను, పారిపోను. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ ఆరాటం నాకు అర్థం అవుతుంది, కానీ నా ప్రయత్నాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కాస్త టైం ఇవ్వమని ముందే చెప్పాను కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ వల్ల కాదని నాకు తెలుసు. నువ్వు ప్రయత్నం అంటూనే దాటేస్తావు. దాటేస్తావనే మాట మళ్ళీ ఇంకోసారి అన్నావంటే దవడ పొగలు కొడతాను. నా వల్ల కాని పని కాదని ఒప్పుకునే ధైర్యం నాకుంది. కానీ నేను మిమ్మల్ని మీ నాన్న పిల్లలని ఒప్పిస్తానని మాటిచ్చాను. మళ్ళీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నేను ఆ పని చేసి తీరుతాను. నువ్వు ఇప్పుడన్న మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ వల్ల కాదు అని తేలిపోయింది. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను. ఆయన ఒప్పుకునేదాకా అక్కడే ఉంటాను. ఆయనకి అర్థమయ్యేదాకా ఆ గుమ్మంలోనే పడి ఏడుస్తాను, ప్రాకులాడుతాను, ప్రాధేయపడతాను, కాళ్ళు పట్టుకొని మొరపెట్టుకుంటాను. నీకన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం ఫలించేదాకా నాన్నని కదలనివ్వను, నేను కదలను. మధు, ఆగు మధు, మధు ఆగు. అమ్మా నన్ను వదులు. ఆగమని చెప్తున్నాను కదా. వదలమ్మా. మధు వదులు, వదలని చెప్పాను కదా. ఏంటే, నీకు నా పోలికలు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. ఆయన గుణాలు వచ్చాయి కానీ నాలా ఆలోచించే లక్షణం రాలేదు. నేను ఆత్మాభిమానం కోసం ప్రాణాలిచ్చేదాన్ని. నువ్వు ఆత్మాభిమానాన్ని పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధపడతావా? నీకు రోషం లేదా, పౌరుషం లేదా? చీము నెత్తురు నీ రక్తంలో లేవా? వెన్నెముక లేని మాటలు మాట్లాడుకో. దిగజారి బ్రతకడం కంటే ఎదిరించి చావడం మేలు. ఎలా పెంచానే, ఏం నేర్పి పెంచాను? నేను నూరు పోసిన ధైర్యం అంతా ఎటుపోయింది. ధైర్యం చెప్పుకొని మమ్మల్ని మేము ఓదార్చుకుంటూ తండ్రి లేని బిడ్డలా బతకమంటావు. నీ ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ చకోర పక్షుల్లా చావమంటావు. ఓపిక పడతాను, ప్రయత్నం చేస్తాను, మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నంలోనే ఉంటాను అంటే ఎప్పటికి నీ ప్రయత్నం ఫలించాలి? ఎప్పటికి మేము మా నాన్న దగ్గరికి చేరాలి? నార్మల్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఆపు. వెళ్ళావు కదా, నాకు చెప్పకుండా నాన్న నాన్న అని వెళ్ళావు కదా. ఏం జరిగిందే? నిర్దాక్షిణ్యంగా నిన్ను గెంటేశాడు కదా. ఆ గుండె లేని మనిషి ఇంటి గుమ్మం దగ్గర పడి వేలాడతావా? దిక్కులేని వాళ్ళలాగా అక్కడ పడి ఏడవడం అది గొప్పేం కాదు. నువ్వెవడి బిడ్డవో అన్న ఆ మనిషి చేత సమాధానం చెప్పించాల్సింది నేను. నిజం చెప్పి ఒప్పించాల్సిన దాన్ని నేను. ఏ 10 మంది ముందు నా పిల్లల మీద కళంకం వేశాడో ఆ 10 మంది ముందే అతను అన్న ప్రతి మాటలోనూ అక్షరం అక్షరానికి క్షమాపణ చెప్పించి తీరుతాను. మీరు తన పిల్లలే అని ఒప్పుకొని తీరేదాకా వదిలిపెట్టను. నిజం తెలిసి పశ్చాత్తాపడి మీకు క్షమాపణలు చెప్పి
బేషరతుగా మిమ్మల్ని తన గుండెలకి హత్తుకుని కన్నీటితో మీ మీద వేసిన కళంకాన్ని అతనే కడిగేయాలి. తనే స్వయంగా కూతుర్ని కొడుకుని ఇంటికి ఆహ్వానించాలి, గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. గర్వంగా నా పిల్లలు అని సమాజానికి మిమ్మల్ని పరిచయం చెయ్యాలి. అంతేకాని దిక్కులేని దానిలాగా అక్కడికి వెళ్ళి నువ్వు అవమానపడితే అది నిన్ను కన్న తల్లిగా నాకు అవమానమే. నీ పుట్టుకని హేళన చేసిన అతని ముందు ప్రాధేయపడితే అది నీ పుట్టుకకి గౌరవం కాదు. నీ మీద నీకున్న నమ్మకానికి అవమానం, నీ ఆత్మ గౌరవానికి అవమానం, ఆత్మాభిమానానికి అవమానం. బంధం యాచించి పొందాల్సింది కాదే, నిరూపించి నిలబెట్టుకోవాల్సింది. నా మాట విను, నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోకపోతే అప్పుడేంటి మా పరిస్థితి? ఇన్నేళ్ళు మీ నాన్నెవరో తెలియకుండా బ్రతికావు. ఇప్పుడు పలానా అని తెలియగానే అంత ఆరాటపడుతున్నావా? హేళను దులిపేసుకుంటున్నావా? నన్ను కలంకిత అంటే నీకేమీ చిన్నతనం అనిపించడం లేదా? చూడు మధు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకరి పక్కన ఉండదు. మనం కాలాన్ని శాసించలేకపోయినా కఠినాత్ముల్ని కరిగించచ్చు. అబద్ధం నిజాన్ని కొంతకాలమే దాచేస్తుంది. నిజం ఎప్పటికైనా నిప్పులా బయటపడుతుంది. పట్టుదల ఎంతటి జటిలమైన కఠినమైన సమస్యనైనా పరిష్కరిస్తుంది. ఇవాళ కాకపోతే రేపు నీ సమస్యని నేనే పరిష్కరిస్తాను. మీరు తన పిల్లలే అని తాను తెలుసుకునేలా చేస్తాను. నన్ను నమ్ము. నా ఆత్మసాక్షి మీద, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని గొప్పగా ఆయన చేతులకు అందిస్తాను. తను గొప్ప బహుమానంగా ఫీల్ అయ్యేలా చేస్తాను. దాని సంగతి నీకు తెలుసు కదే, ఎందుకంత టెన్షన్ పడతావు, ఆవేశపడతావు? ఇవాళేదో టైం బాగుంది, అది మౌనంగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇలాగే పట్టుదల వచ్చి పోతానంటే ఏంటే పరిస్థితి? ఎలా ఆపుతావే? నచ్చ చెప్పితే అది వినే పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయింది. జనని హాస్పిటల్లో గొడవ చేసిందట కదా? నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంట కదా? ఇదంతా నీకెలా తెలిసింది? నాకు తెలియందంటూ ఏమీ లేదు తమ్ముడు. ఇంతకాలం నాకు చాలా తెలిసినా ఏమీ తెలియదానిలాగా ఉన్నాను. ఎందుకంటే నిన్ను దాని మాయలో పడేసుకుంది కదా, అందుకని. నేను ఏదైనా అంటే నువ్వు తప్పు పడతావు. నీ దృష్టిలో నేనెందుకు చెడ్డదాన్ని కావాలి? అందుకే నేను మౌనంగా చూస్తూ ఉన్నాను. నా తమ్ముడు నిజానిజాలు తెలుసుకొని తీరతాడు అన్న ధైర్యం నాకుందిరా. ఎందుకంటే నా పెంపకంలో పెరిగిన వాడివి కదా. జననియే నీ హాస్పిటల్లో యోగా టీచర్ అని నాకు తెలుసు. నీ మాజీ భారీగా కాకుండా ఒక యోగా టీచర్ లాగా నీ పక్కన చేరింది. ఆ శివ దాన్ని నీ దగ్గరికి చేర్చాడు. కుడి ఎడమ శివ జననిలు చేరి శక్తి వంచన లేకుండా నీ బుర్ర తొలిచేశారు. నిన్ను వాళ్ల వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. కాకపోతే న్యాయం ధర్మం ఎటువైపు ఉంటుందో దైవం వాళ్ల పక్కన ఉంటాడట. అందుకే నీకీ నిజాలు పరోక్షంగా ఆ దేవుడే తెలిసేలా చేశాడ్రా. గతంలో వాళ్ళెన్ని డ్రామాలాడినా, ఎంత నీ మనసు మార్చే ప్రయత్నం చేసినా
తిరిగి మళ్ళీ అవే ప్రయత్నాలు ప్రారంభించినా ఇప్పుడు నేనున్నాన్రా. నీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా. నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేశాను కదా. కాపాడుకుంటాను. నీకు నేను రక్షగా ఉండి కాపాడుకుంటాన్రా. నీకు ఏ విషయంలో అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోను. అక్క, నువ్వు చెప్పేది నిజమే. నమ్మాను, కాస్త నమ్మాను. కానీ ఆ దేవుడే కళ్ళు తెరిపించాడు. అవునరా, తనేదో నిజం చెప్తాను పిల్లల విషయంలో గొప్ప సత్యం దాగుంది అని నీ వెంట పడుతోంది కదా. పోనీ తనేం చెప్తుందో ఒకసారి వినొచ్చు కదా తమ్ముడు. ఒకవేళ నాన్న చావుకి తనే కారణమేమో. చంపేంత పరిస్థితి తనకెందుకొచ్చిందో, నువ్వు నేను నాన్న తనకేం అన్యాయం చేశామో చెప్పే ప్రయత్నం చేస్తుందేమో. నాన్న విషయంలో తప్పు చేశాను అని నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతుందేమో. నాన్న పెద్దవాడు, ఇవాళ కాకపోతే రేపైనా మనల్ని వదిలి పైలోకానికి వెళ్లాల్సిన వాడే. కానీ తనేదో పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి అంటోంది కదా. కాస్త పెద్ద మనసు చేసుకొని వింటే పోలే. నాన్న మరణానికి ఆ పిల్లల జననానికి ముడి పెట్టద్దురా. ఇదిగో, నేను బలవంత పెడుతున్నానని కాదు. నీ మనసుకి నచ్చితే చెప్పే అవకాశం ఇవ్వు. ఓపిగ్గా వినే ప్రయత్నం చెయ్యి. పోయి నాన్న ఎలాగో పోయాడు, ఆయనైతే తిరిగి రాడు కదా. సరే తమ్ముడు, నాకు తోచింది నేను చెప్పాను. ఆలోచించు. ఏది మంచిదనేది నిర్ణయించుకోవాల్సిన వాడివి నువ్వు. ఈవిడి గారు నవ్విందంటే వీడి మైండ్లో పెద్ద పీఠముడే వేసుంటుంది. ఆ ముడి విప్పి వీడి మనసు మళ్ళీ మా ఊరు ధోరణికి తేవాలంటే నా వల్ల అయ్యే పని కాదేమో. గుణ, రేపు హాస్పిటల్లో 4 సర్జరీస్ ఉన్నాయిరా. ఈ మధ్య నువ్వు సరిగ్గా రాలేదు కదా, అవన్నీ పెండింగ్ పడిపోయాయి. నువ్వు ఇమీడియట్గా సర్జరీ చేయకపోతే వాళ్ళ ప్రాబ్లం క్రిటికల్గా మారుతుంది. వాళ్ళ సిచ్యుయేషన్ క్రిటికల్ అయ్యేలా ఉంది. వీడేంటి, నేను చెప్పేది వింటున్నాడా వింటలేదా? ఏమైందిరా? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఏం మాట్లాడవే? నీకో లెటర్ మెయిల్ చేశాను. దాన్ని ప్రింటౌట్ తీసి రేపు వెళ్ళి ఆ జనని గారికిచ్చే. ఏంట్రా, లెటర్ నా మెయిల్కి పంపించావా? ప్రింటౌట్ తీసి వదినకివ్వాలా? ఏంటా లెటరు? తమ్మరి పుణ్యమే, మీరు పెట్టిన లిటికేషనే. ఆవిడ గారితో మనం హాస్పిటల్ విషయంలో చేసుకున్న అగ్రిమెంట్ టెర్మినేషన్ లెటర్. భ్రమలన్నీ తొలగిపోయాయి కదా, ఇంకా భరించడం ఎందుకు? అందుకే కాంట్రాక్టు రద్దు చేసేస్తున్నా. ఇప్పుడు ఇంత అర్జెంటుగా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతే తను హాస్పిటల్కి వచ్చే అవసరము ఉండదు, అవకాశం కూడా ఉండదు. రావడం, మాట్లాడాలని నా వెంట పట్టడం, అడ్డు తగలడం, నా రెస్పాన్సిబిలిటీస్ని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చట్లేదు. ఎదురుపడి వేధించే వాళ్ళంటే నాకు అసహ్యం. వాళ్ళ మొహం చూడగానే బీపీ రైజ్ అవుతుంది, వర్క్ మూడు డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎంట్రీ దగ్గరే స్టాప్ చెప్పేస్తే డిస్కషన్స్ ఉండవు, డిస్టర్బెన్స్లు ఉండవు. నువ్వు తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తను తప్పు చేస్తుందని భ్రమలో ఉండి నువ్వు చేయకూడని తప్పు చేస్తున్నావు. ఎవరెవరి మాటలో వింటున్నావు కానీ వదిన మాటలు వింటాం మానేస్తున్నావు. నేనెవరి మాటలో వింటాననేది నీ భ్రమ. నాకు ఎవరేంటో బాగా తెలుసు, ఎవరి మాటలు వినాలో కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చురా, కానీ తర్వాత నష్టపోయేది నువ్వే. నీకు తెలిసిందే చాలా తక్కువ, కానీ
నీ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి నిజానిజాలు నాకు తరుణ్కి తెలుసురా. నీ మనసు ఎందుకు నిజాన్ని అర్థం చేసుకోలేకపోతుందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని బట్టే నువ్వు ఎవరి మాటలకో ప్రభావితమయ్యావని అర్థం చేసుకోగలుగుతున్నాను. నువ్వు నిజంగా నిద్రపోతున్నావో నిద్ర నటిస్తున్నావో అర్థం కావట్లేదు. ఏంట్రా ఏంటి నిద్ర నటన ప్రభావం అని ఏవేవో మాట్లాడుతున్నావు? నీకేవో నిజాలు తెలుసంటున్నావే, ఆ నిజాలన్నీ ఇప్పుడెందుకు బయటకు వస్తున్నాయిరా? ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? నిన్న మొన్నటిదాకా నీకు అన్నయ్యని కదా, వాడికి తండ్రినే కదా. మీరంతా చాలా ఫ్రీగా క్లోజ్గా ఎమోషన్స్ ఎఫెక్షన్స్ షేర్ చేసుకున్న వాళ్లే కదా, ఎందుకు దాచావు? అయినా నాకు అర్థం కాదు, మీరు చెప్పే నిజాల కన్నా నేను చూసిన నిజం గొప్పది కదా. ఏంట్రా నువ్వు చూసిన నిజం? మా నాన్న శివ, మా నాన్న చనిపోయిన నిజం నా కళ్ళ ముందు చనిపోయాడ్రా. నా కళ్ళ ముందే ఆ జనని మా నాన్నని తోసేసింది. అది నిజం కాదా? ఇందులో ఎవరి అబద్ధం ఉందిరా? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అనే ఆవిడదా? కళ్ళారా చూసినా నాదా? ఇక్కడెవరూ నాకు చెప్పలేదు కదరా. స్వయంగా నేనక్కడ ఆ స్పాట్లో ఉన్నాను. ఐఎమ్ ద ఐ విట్నెస్. మా నాన్న చావుకి జనని కారణమనేది స్పష్టం. తన మాట నేను వింటం కాదురా. వాస్తవంగా నేను తన మీద మర్డర్ కేసు పెట్టినా తప్పు లేదు, కానీ పెట్టలేదు. సంతోషించండ్రా. నా తండ్రిని నా కళ్ళెదుట చంపేస్తే చూస్తూ ఉన్న బాధ కంటే మించిన బాధ ఇంకేమైనా ఉంటుందా? కన్న తండ్రి కన్ను మూత కంటే బాధ ఏ బిడ్డకైనా ఉంటుందా? నేను నాన్న చావు గురించి ఆలోచిస్తుంటే తనేంట్రా ఆ పిల్లలు నీకు పుట్టారని నాతో చెప్పడానికి నా వెంట పడుతుంది. అయినా వాళ్ళెవరైతే నాకేంటి? ఎవరికి పుట్టిన వాళ్ళైతే నాకేంటి? నీ పిల్లలే నీకే పుట్టారని చెప్తే నేనెలా నమ్ముతాను? నేను ఎంత బాధలో ఉన్నానో, మానసికంగా ఎంత నరకం అనుభవిస్తున్నానో, నా మానసిక పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందారా? స్నేహితుడిగా నా తరపున నిలబడాల్సిన వాడివి అటు వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నావేంట్రా? నిజంగా తను నా భార్యగానే ఆ పిల్లల్ని కన్నుంటే ఎదురు పడగానే ఆనందంగా చెప్పాల్సిన విషయం కదరా. వాళ్ళ పుట్టుక తన పంతం కోసం పక్కన పెడుతుందా? ఇప్పుడు తండ్రి పోయిన బాధలో ఉన్న నన్ను హింసించాలని చూస్తుందా? ఇంకెప్పుడు ఆవిడ గారి ప్రసక్తి నా దగ్గర తెచ్చే ప్రయత్నం చెయ్యకు. వెళ్ళరా. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వీడు బుర్రకెక్కించుకోడు. వీడు వదిన మాటలు వినే పరిస్థితి రావాలంటే ముందు అంకుల్ మరణానికి వదిన కారణం కాదని తెలియాలి. అప్పుడే వీడి మనసు కాస్త కాకపోయినా కాస్తైనా మారుతుంది. ఆ టెర్మినేషన్ లెటర్ రేపు అందజేయి. నీకు తోచిన కారణాలు చెప్పకో, కాలయాపన చేయకో. ఫ్రెండ్గా చెప్పడం లేదు, హాస్పిటల్ పార్ట్నర్గా చెప్తున్నాను. జస్ట్ డూ ఇట్ వాట్ ఐ సే. రోజు రోజుకి మీ నాన్న మరీ మూర్ఖంగా తయారవుతున్నాడ్రా. పాపం
మీ అమ్మ వాడితో మాట్లాడాలని ఎన్ని విధాలుగా ట్రై చేస్తుందో. ఏం చెప్పి నమ్మించి మళ్ళీ నాతో కాపురం చేయాలనుకుంటున్నావు? ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా నా పక్కన నిలబడే అర్హత నీకుండదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదురా. అమ్మ మీద నాన్నకి రోజు రోజుకి ద్వేషం పెరుగుతూ వస్తుంది అంకుల్. ఆ ద్వేషం ఎలా తొలగించాలో, ఎలా నాన్నని కూల్ చేయాలో అర్థం కావడం లేదు. తన మనసు కుదుట పడితే తప్ప అమ్మని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. ఎన్ని అనుకున్నాం అంకుల్, ఎంత ఆశపడ్డాం. త్వరలో అందరం కలిసిపోతాం అనుకున్నాం. కానీ రోజు రోజుకి కలవలేనంత దూరం పెరుగుతూ పోతూ ఉంది. ఎవరిని నిందించాలో, అమ్మ మీద పడ్డ నిందని ఎలా తొలగించాలో అర్థం కావడం లేదు అంకుల్. సంతోషాలు పంచుకోవాల్సిన సమయంలో అందరం ఎవరికి వాళ్ళు బాధపడుతూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా ఉండిపోయాం. ఆనందంగా కబుర్లు చెప్పుకోవాల్సిన వాళ్ళం ఇప్పుడు ఓదార్పు చెప్పుకోవాల్సి వస్తుంది. అమ్మకి ధైర్యం చెప్పే దారి లేకుండా నాన్న అన్ని దారులు మూసేశాడు అంకుల్. భయపడకరా, చేతో ఒకరోజు మనకంటూ టైం వస్తుంది. గుణ వదిన మాట వినాలంటే ముందు మీ అత్త నోరు మూయించాలి, ఆవిడ్ని సైడ్ చెయ్యాలి. ఎవరు? తరుణ్ మేనత్తని, శక్తిని. నీకొక సాయం చేద్దామనిపించింది. సాయం చేస్తారా? ఏం సాయం చేస్తారు? నా తమ్ముణ్ణి ఎలాగోలా బతిమలాడి ఒప్పించి నీకు ఇంట్లో పని మనిషి పోస్ట్ ఇప్పిస్తా.